నగ్నంగా చేసి హడావిడి చేసింది కదా. శ్రీరెడ్డా? ఆ అప్పుడు ఏదో సమస్య పరిష్కారం అన్నారు. ఏమైంది? అది 4 రోజులు. తర్వాత డ్రగ్స్ ఇష్యూ అప్పుడు 4 రోజులు. ఏంటంటే అందరూ కూర్చునేటటువంటి ఒక అనువైన వాతావరణం లేదు, ఈగోస్ ఎక్కువ. రెండవది ఏంటంటే పరిష్కరించాలనుకోవట్లా, ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకుంటున్నారు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రతకాలని సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు హీరో బతకాలని లేకపోతే కనుక ఎవరో బతకాలని సినిమాలు తీస్తున్నారు. ఇవాళ సినిమా నిర్మాత ఒక్క సినిమాతో మునిగిపోతున్నాడు. 400-500 కోట్లు ఖర్చు పెట్టినోడు లేదా 200-300 కోట్లు ఖర్చు పెట్టినోడు కొడితే వెళ్ళిపోతున్నాడు ఒక్క దెబ్బకి. అంటే హిట్ అయితే ఓకే. ఎన్ని అవుతున్నాయి? ఏడాది 250 సినిమాలు తీస్తే 10 అవుతున్నాయి. 240 మంది నాశనం అవుతున్నారుగా. మళ్ళీ కొత్తోడు ఎవడో పుట్టుకొస్తున్నాడు కాబట్టి మనకి ధైర్యం. ఇంకొకటి, ఇదివరకు నిర్మాతల లెక్క ఎట్లా ఉంది? ఇదివరకటి రోజుల్లో మీరు అన్నట్టే హీరోయిన్ హీరో మొత్తం క్యాస్టింగ్ అంతా నిర్మాత డిసైడ్ చేసుకునేవాడు. హీరోకి ఇదిగో వీళ్ళని తీసుకుంటున్నామని చెప్పేవాడు కథను బట్టి. దానికి తోడు తను రెమ్యునరేషన్ ఇచ్చేసేవాడు. ఇప్పుడు రెమ్యునరేషన్ తో పాటు హీరోల పలుకుబడిని అడ్డం పెట్టి ఎక్స్ట్రా షోస్ తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో డబ్బులు మొదట్లో